ఏపీకి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్కు పెద్దపీట వేశారు. కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈసారి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయింపు చేశారు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించారు. అలాగే ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు బడ్జెట్లో కేటాయించడంతో పాటు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ మద్దతుగా 375 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు ఇచ్చారు. అలాగే ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు 242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. నిర్మలా సీతారామన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ విజన్ ను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉందని ప్రశంసించారు. మహిళ, పేద, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. రానున్న 5 ఏళ్లలో 6 కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకత్వం చేస్తోందన్నారు. జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ముందడుగు అని పేర్కొన్నారు. మధ్యతరగతి ట్యాక్స్ రిలీఫ్ ఈ బడ్జెట్ లో వచ్చిన అదనపు ప్రయోజనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో కేటాయింపులపై టీడీపీ ఎంపీలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. సాకి ద్వారా వచ్చే నిధులతో ఏపీ అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఏపీ ప్రజల తరపున నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. సాకి ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ ఉందో ప్రతి రాష్ట్రానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఉందో, మొన్నటిదాకా మనకి 5,000 కోట్ల దాకా వచ్చేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 50 సంవత్సరాలకి. దాన్ని మేము అడుగుతా ఉన్నాం, దీన్ని పెంచండి. మీరు ఏదైతే 1,00,000 కోట్లని పెట్టుకున్నారో దేశం మొత్తం మీద సరిపోవట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇది 4-5 కోట్లతో అవ్వదు, దీన్ని పెంచండి అని అడగటం జరిగింది. దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల దాకా పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్కువ పెంచిన దానిలో ఎక్కువ సింహభాగం అనేది మనకే ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పెన్నా గోదావరి లింకేజ్ ఉన్నాయో, ఇవన్నింటినీ కూడా ఈ సాకిలోంచి వచ్చే ఫండ్స్ తోనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడడంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి నిధులు అందించారన్నారు. కొన్ని రాష్ట్రాలకు మరి ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు స్పెషల్ స్టాటస్ కింద, అంటే రాష్ట్ర విభజన సంబంధించినప్పుడు ఈ యొక్క కొన్ని ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. స్టేట్ క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఉన్నాయి. అందులో అవకాశం ఉన్నటువంటి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి కీలక ప్రాజెక్టులు వచ్చాయని, రాబోయే కాలంలో మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు.